ఒక దేవుడు అపారమైన శక్తి ఉన్న గర్వం లేనివాడు. అంతటి బలం ఉన్న భక్తిని మాత్రమే ఎంచుకున్నవాడు. రాముడి పేరు కోసం తన ప్రాణాన్ని అర్పించిన మహావీరుడు. ఆయనే శ్రీ హనుమంతుడు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పర్వదినం హనుమాన్ జయంతి. కానీ హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు? హనుమంతుడు ఎలా జన్మించాడు? ఆయనకు అంతటి శక్తులు ఎలా వచ్చాయి? హనుమంతుడు నిజంగా ఇంకా బ్రతికే ఉన్నాడా? హనుమాన్ జయంతి రోజున ఎందుకు ప్రత్యేక పూజలు చేస్తారు? ఈ రోజు మనం హనుమాన్ జయంతి వెనుక ఉన్న అసలు చరిత్రను, పురాణాలు ఉన్న రహస్యాలను, భక్తి శక్తిని, అద్భుత సంఘటనలను పూర్తిగా తెలుసుకోబోతున్నాం. వీడియోను చివరి వరకు చూడండి. హనుమంతుడి జననం వెనుక ఒక అద్భుతమైన దైవ రహస్యం ఉంది. పురాణాల ప్రకారం అంజనాదేవి అనే ఒక అప్సరసకు ఒకసారి శాపం పండింది. ఆ శాపం వల్ల ఆమె భూమిపై వానర రూపంలో జన్మించాల్సి వచ్చింది. ఆమె భర్త కేసరి అనే వానర రాజు. వీరిద్దరూ పరమశివుని భక్తులు. సంతానం కోసం వారు ఎన్నో కఠిన తపస్సులు చేశారు. వారి భక్తికి ప్రసన్నమైన పరమశివుడు ఒక వరం ఇచ్చాడు. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగంలో వచ్చిన పవిత్ర పాయసం దేవతల సంకల్పంతో అంజనాదేవికి చేరింది. ఆ పవిత్ర శక్తి ద్వారా జన్మించిన వాడే హనుమంతుడు. అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడు, ఆంజనేయుడు, మారుతి, బజరంగబలి అని పిలుస్తారు. హనుమంతుడు సాధారణ దేవుడు కాదు. ఆయనలో శివుని అంశం ఉంది. హనుమంతుడు చిన్నప్పటి నుంచే అసాధారణ శక్తులు చూపించాడు. ఒకరోజు ఉదయం సూర్యుని చూసి దాని పండుగ భావించాడు. ఆకాశంలో ఎగిరి సూర్యుని మింగడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోయింది. దేవతలు భయపడ్డారు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిపై దాడి చేశాడు. ఆ దెబ్బ వల్ల హనుమంతుడు భూమిపై పడిపోయాడు. ఆయన దవడకు గాయమైంది. హను అంటే దవడ. అందుకే ఆయనకు హనుమాన్ అని పేరు వచ్చింది. తన కుమారుడికి జరిగిన అన్యాయంపై వాయుదేవుడు కోపించాడు. ప్రపంచం మొత్తం గాలిని ఆపేశాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి హనుమంతుడికి ఎన్నో వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు ఎవరు చంపలేరు, ఇంద్రుడు వజ్రాయుధం ప్రభావం ఉండదు, అగ్నిదేవుడు అగ్ని హాని చేయదు, వరుణుడు నీరు హాని చేయదు, యముడు మరణం దగ్గరికి రాదు. ఇలా హనుమంతుడు ఆంజనేయుడిగా మారాడు. చిన్నప్పుడు తన అల్లరితో ఋషులను ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి కోపంతో మహర్షి శాపం ఇచ్చాడు. నీ శక్తులు నీకు గుర్తుండవు, ఎవరైనా గుర్తు చేస్తేనే గుర్తుకొస్తాయి. అందుకే తర్వాత రామాయణంలో జాంబవంతుడు గుర్తు చేసినప్పుడు హనుమంతుడికి తన అసలు శక్తి గుర్తొచ్చింది. శ్రీరాముడితో కలయిక. ఇదే హనుమంతుడి జీవితంలో గొప్ప మలుపు. రాముడు మరియు లక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ అడవిలో తిరుగుతుంటారు. అప్పుడు హనుమంతుడు వారిని మొదటిసారి కలుస్తాడు. ఆ క్షణమే హనుమంతుడు రాముడిని తన ప్రభువుగా భావించాడు. రాముడి మాటలు, ధర్మం, వినయం చూసి పూర్తిగా భక్తుడిగా మారిపోయాడు. అక్కడ నుంచి హనుమంతుడి జీవితం మారిపోయింది. సీతమ్మ లంకలో ఉందని తెలిసిన తరువాత ఆమెను వెతకడానికి ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి అతని శక్తిని గుర్తు చేశాడు. హనుమంతుడు మహాకాయకుడిగా మారి సముద్రాన్ని దాటాడు. ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సురస అనే నాగకన్య, సింహిక అనే రాక్షసి, లంకిని అనే లంక ద్వారపాలకురాలు అందరిని ఓడించి లంకలో ప్రవేశించాడు. అశోకవనంలో సీతమ్మను చూసినప్పుడు ఆమె బాధను చూసి హనుమంతుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాముడు ఉంగరాన్ని చూపించి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఈ సంఘటన భక్తి, విశ్వాసానికి గొప్ప ఉదాహరణ. రాముడి సైన్యం హనుమంతుడిని పట్టుకుంది. ఆయన తోకకు నిప్పు పెట్టారు. కానీ అదే లంక వినాశనానికి కారణమైంది. హనుమంతుడు మొత్తం లంకను అగ్నికి ఆహుతి చేశాడు. అయినా సీతమ్మ ఉన్న అశోకవనానికి మాత్రం హాని చేయలేదు. ఇది ఆయన బలం మాత్రమే కాదు, జ్ఞానం కూడా ఉందని చూపిస్తుంది. లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోయినప్పుడు సంజీవిని ఔషధం తీసుకురావాలని చెప్పారు. ఏది ఔషధమో తెలియక హనుమంతుడు మొత్తం పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు. ఈ సంఘటన హనుమంతుడి అపారమైన శక్తికి చిహ్నం. హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు? హనుమంతుడి జన్మదినాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ తేదీలో జరుపుకుంటారు. కానీ ఉద్దేశం మాత్రం ఒకటే. భక్తి, ధైర్యం, శక్తి, నమ్మకం, ధర్మం ఈ గుణాలను గుర్తు చేసుకోవటం. హనుమాన్ జయంతి రోజు చేసే పూజలు. ఈ రోజు భక్తులు హనుమాన్ చాలీస చదువుతారు, సింధూరం అర్పిస్తారు, ఉపవాసం ఉంటారు, ఆలయాలకు వెళ్తారు. హనుమంతుడికి సింధూరం ఎందుకు పెడతారో తెలుసా? ఒకసారి సీతమ్మ నుదుటిన సింధూరం చూసి ఇది ఎందుకు అని అడిగాడు. రాముడు దీర్ఘాయుష్ కోసం అని సీతమ్మ చెప్పింది. అప్పుడు హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరం పూసుకున్నాడు. ఎందుకంటే తన ప్రభు ఎప్పటికీ సుఖంగా ఉండాలని కోరుకున్నాడు. హనుమంతుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. పురాణాల ప్రకారం హనుమంతుడు చిరంజీవి, అంటే యుగాలు మారిన జీవించి ఉంటాడు. ఎక్కడైనా రామనామం వినిపిస్తే
అక్కడ హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. అందుకే అనేక మంది ఇప్పటికీ హనుమంతుడి దర్శనం జరిగిందని చెబుతుంటారు. హనుమంతుడి గొప్ప గుణాలు, హనుమంతుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అందులో మొదటిది భక్తి. శక్తి ఉన్న అహంకారం లేదు. రెండవది వినయం. తన విజయాల్ని ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు. మూడవది ధైర్యం. అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. నాలుగవది నమ్మకం. రాముడిపై సంపూర్ణ విశ్వాసం పెట్టుకున్నాడు. ఐదవది స్నేహభావం. తన కోసం కాదు, ఇతరుల కోసం జీవించాడు. హనుమాన్ చాలీస మహిమ. హనుమాన్ చాలీస చదివితే భయం తగ్గుతుంది, మనశ్శాంతి వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ మరియు ధైర్యం పెరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. హనుమంతుడు మరియు శనిదేవుడు. ఒకసారి శనిదేవుడు హనుమంతుడిపై ప్రభావం చూపాలని ప్రయత్నించాడు. హనుమంతుడు తన తోకతో శనిని బిగిగా చుట్టేశాడు. శనిదేవుడు బాధతో క్షమాపణ చెప్పాడు. అప్పటి నుంచి హనుమంతుడిని భక్తితో ప్రార్థిస్తే శని దోషం తగ్గుతుందని నమ్మకం ఏర్పడింది. ఆధునిక కాలంలో హనుమంతుడి ప్రభావం. ఇప్పటికీ భారతదేశంలో కోట్లాది మంది హనుమంతుడిని ఆరాధిస్తారు. ఎందుకంటే హనుమంతుడు కేవలం దేవుడు కాదు, ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భక్తి. హనుమంతుడి కథ మనకు ఏం చెబుతుందంటే, శక్తి కంటే భక్తి గొప్పది, అహంకారం కంటే వినయం గొప్పది, స్వార్థం కంటే సేవ గొప్పది. అందుకే యుగాలు మారిన హనుమంతుడి పేరు కోట్లాది హృదయాలలో నిలిచిపోయింది. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి పురాణాల రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.